ఫోన్ ఇలా ఉంది. అమ్మా నేను వెళ్ళాలి. ఎక్కడికి రా వెళ్ళేది? నీకు భయం లేకపోవచ్చు, కానీ అమ్మా నాన్న గురించి ఆలోచించాలి కదా. అర్జున్, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళటం సేఫ్ కాదు. కావ్య వాళ్ళు తెలియక మాడతారు, నీకు అర్థం కావట్లేదా? ఏమర్థం కావాలరా? ఆ బుల్లెట్ కొంచెం కింద తగిలుంటే ఏమైందో తెలుసా? నీకెప్పుడో చెప్పాను ఈ రిపోర్టర్ జాబ్ వద్దని. ఈ సమాజానికి నువ్వు చేసే మంచి అక్కర్లేదురా. మంచి చెడు జనాలకు వదిలేద్దాం నాన్న, మనం నిజం చెప్దాం. నిజం, అసలు నిజం ఏంటో తెలుసా నీకు? లాస్ట్ 10 years గా ఈ దేశంలో నీలాంటి వాళ్ళు 73 మంది జర్నలిస్టులు ఏదో ఒక స్కామ్ బయట పెట్టాలని ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక్క కేసు కూడా సాల్వ్ అవ్వలేదు, ఏ ఒక్కడికి శిక్ష పడలేదురా. ఆ జర్నలిస్టుల పేర్లు ఎవరికీ గుర్తులేవు. ఇదే ఇక్కడ నిజం. అందుకేరా నీకేదో అవుతుందని భయం. మీ బాధ నాకు అర్థమవుతుందన్న, కానీ నేను వెళ్ళాలి. మీ అందరికి టీఆర్పీ పిచ్చి పెట్టింది. న్యూస్ అమ్మటం కోసం మిమ్మల్ని మీరే అమ్ముకుంటున్నారు. మీరు చేస్తున్నది జర్నలిజం కాదు, వ్యభిచారం. నేను అరెస్ట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫేక్ సర్టిఫికేట్స్ కి సంబంధించిన ప్రతి న్యూస్ కరెక్ట్ చేయడం. మన న్యూస్ పేపర్ రోజు విడివిడిగా చూస్తే డైలీ న్యూస్ లో ఒక న్యూస్ అనిపిస్తుంది. అన్ని న్యూస్లు కలిపి చూస్తే కానీ అర్థం కాలేదు ఇది ఒక పెద్ద స్కామ్ అని. ఇది చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల మంది స్టూడెంట్స్ బయటికి పాస్ అవుట్ అవుతున్నారు. అందులో కేవలం 6 లక్షల మంది స్టూడెంట్స్ కి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగతా 9 లక్షల మంది స్టూడెంట్స్ కి ఉద్యోగాలు దొరక్క నడి రోడ్డు మీద ఉన్నారు. దీనంతటికీ కారణం ఈ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫేక్ సర్టిఫికేట్ కార్డు. నాన్న, మీరు చనిపోయిన 73 మంది రిపోర్టర్స్ గురించి బాధపడుతున్నారు, కానీ ఒక్క ఫేక్ ఇంజనీర్ వల్ల ఎంతమంది చనిపోయారు తెలుసా? కొత్త స్కూల్ బిల్డింగ్ ఓపెన్ అయిందా? ఇంకా అవ్వలేదమ్మా. ఎమ్మెల్యే గారి కోసం అందరూ వెయిటింగ్. అవునా? అవునండి. ఆయన ఎవరండి? ఆయన ఈ స్కూల్ గేట్ ఇంజనీర్. అలాగా? సారు, నమస్తే సారు. అది సరే గాని ఇంతకీ టీచర్ నన్ను ఎందుకు రమ్మన్నారు? ఏం లేదు నాన్న,
మిస్కి చిన్న డౌట్. డౌట్ ఏంటి? ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ పెట్టింది నువ్వా కాదా అని. అవును, నేను పెట్టలేదుగా. నేను పెట్టానుగా. నువ్వెందుకు పెట్టావు? మార్కులు ఏమైనా తక్కువ వచ్చాయా? లేదు నాన్న, మా క్లాస్ లో నేనే ఫస్ట్ వచ్చా. మరి పెట్టావమ్మా? ప్రోగ్రెస్ కార్డ్ మీద నీ వేలు ముద్ర చూస్తే మా ఫ్రెండ్స్ అన్న నవ్వుతున్నాను నాన్న. ఎమ్మెల్యే గారు వచ్చేసారు. నాన్న నువ్వు కూడా. అమ్మా జాగ్రత్త. ఇంజనీర్ సార్, పాపని స్కూల్ దగ్గర దింపడానికి వచ్చాను. అరగంటలో అక్కడ ఉంటాను సార్. వచ్చేస్తున్నా సార్. ఇక్కడే కాదు, ఇలాంటి స్కూల్స్ డిస్ట్రిక్ట్ కి క్వాలిటీతో కట్టిస్తాం. మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమే అది. ఇది చూడండి సార్. ఇది ఎయిర్ క్రాక్. ప్రతి కొత్త బిల్డింగ్ ఇది చాలా కామన్. అమ్మయ్య, నేను భయపడ్డాను సార్. భయపడమాకు. ఎన్నో పనులు మళ్ళీ పాపం వాళ్ళు చిన్నపిల్లలు సార్. ఇప్పుడే చెప్పి బయటికి పంపించేస్తే బెటర్ సార్. ఇప్పుడు చెప్తే మనల్ని కొడతారు. సాయంకాలం వచ్చి రిపేర్ చెప్తారు. మా క్లాస్ లో నేనే ఫస్ట్ వచ్చా. ప్రోగ్రెస్ కార్డ్ మీద నీ వేలు ముద్ర చూస్తే మా ఫ్రెండ్స్ అన్న నవ్వుతున్నాను నాన్న.